పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన అదృష్టం ఒక మహానుభావుణ్ణి మనం కలవటం జరుగుతుంది. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పేరుతో ఎంతోమందికి తెలుగు రాష్ట్రాల్లో యోగా ధ్యాన శిక్షణ ఇచ్చినటువంటి మహాగురువులు భిక్షమయ్య గురూజీ గారిని మనం ఈరోజు కలిసేసి వారి దగ్గర నుంచి అమూలమైనటువంటి జ్ఞాన సంపదని మనం ఈరోజు తీసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్తే. అసలుకి ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఒక లెక్చరర్గా అయి అక్కడి నుంచి ఒక యోగా వైపు ఇటువైపు మీ క్లాసెస్ మేము విన్నప్పుడు ఒక కమ్యూనిస్ట్ భావజాలం, ఒక నాస్తిక భావజాలం ఉన్న వ్యక్తిగా మీరు చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఆపోజిట్ యాంగిల్ అయినటువంటి ఆధ్యాత్మికత వైపు ఎలా ప్రయాణం చేశారు? ఇంకొక మాట కూడా మీ యొక్క క్లాసెస్లో అన్నారు, మా ఇంటికి మా నాన్నగారిని చూడడానికి గురువులు వచ్చినా కానీ కనీసం నేను పట్టించుకోలేదు. కానీ అలాంటి వ్యక్తి మీరు ఈ గురువుగా మారడానికి మీ ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి మెయిన్ కారణం ఏంటి? జై గురుదేవ్. అందరికీ నమస్కారం. నేను గుంటూరు జిల్లాలో ఒక సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను. ఒక రకంగా వెనుకబాటుతనం, శారీరకంగా రుగ్మతలతోటి నా జీవితం ప్రారంభమైంది. విద్యార్థి దశ నుంచే ఒక రకంగా చెప్పాలంటే శారీరకంగా మానసికంగా ఇబ్బందులతోటే జీవితాన్ని కొనసాగించాను. కష్టపడి చదువుకొని ఎంఎస్సి పాస్ అయ్యి చిలకలూరుపేటలో సునాయాసంగానే కళాశాలలో ఒక అధ్యాపకునిగా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మాది ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అయినప్పటికీ డిగ్రీ చదువుతున్నప్పుడు నరసరాపేటలో కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయం ఏర్పడి ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా ఉన్నటువంటి హేతువాద, నాస్తికవాద, వామపక్ష భావజాలంతో ఆ వైపుకు మళ్ళటం జరిగింది. చదువు పూర్తయిన తర్వాత కాలేజీలో చేరిన తర్వాత కూడా కొంతకాలం అదే మార్గంలో నడిచాను. అయితే రుగ్మతలు తొలగించుకోవాలి, ఆరోగ్యాన్ని పొందాలి, చివరి వరకు వృత్తిలో కొనసాగాలి, నా కుటుంబానికి న్యాయం చేయాలి అనేటటువంటి భావంతో నేను హేతువాద, నాస్తికవాద, వామపక్ష భావాలకు పూర్తిగా స్వస్తి పలికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం జరిగింది. అది కూడా యాంత్రికంగా జరిగింది కాదు. అనుకోకుండా నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులు కూడా 100% పూర్తిగా తొలగిపోతాయని చెప్పి ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి? యోగి క్యూర్ ఫర్ క్రానిక్ డిసీజెస్, రిటన్ బై డాక్టర్ సిన్హా, జైన్ పబ్లిషర్స్ పుస్తకం. ఆ పుస్తకంలో కేస్ హిస్టరీతో సహా మొత్తం రాసి ఉన్నాయి. అది చదివిన తర్వాత నేను కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి యోగ సాధన చేసి ఆరోగ్యాన్ని పొంది చివరి వరకు వృత్తిలో కొనసాగాలి, కుటుంబానికి న్యాయం చేయాలి, ఇటువంటి భావాలతోటి ప్రవేశించడం జరిగింది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించేటప్పుడు నాకు దాని గురించి పెద్దగా అవగాహన లేదు. ఒక రకంగా చెప్పాలంటే స్వార్థంతో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ప్రవేశించాను తప్ప నాకు వేరే విషయాలు తెలియవు. ప్రవేశించిన తర్వాత నాకు ఆ మార్గం పట్ల ఆసక్తి పెరిగింది. ఈ మార్గం ద్వారానే తప్పనిసరిగా 100% ఆరోగ్యాన్ని పొందవచ్చు, జీవిత పరమార్థం నెరవేర్చుకోవచ్చు అనేటటువంటి భావన కలిగి ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే హేతువాదానికి, నాస్తికవాదానికి, వామపక్ష భావజాలానికి ఆధ్యాత్మికతకు సంబంధమే లేదు. రెండు ఆపోజిట్. ఇంకొక మాటలో చెప్పాలంటే మా అమ్మా నాన్న ఇద్దరు కూడా బ్రహ్మోపదేశం పొంది ఎంతో కొంత ఆధ్యాత్మిక నేపథ్యంలో ఉన్నారు. మా నాన్నగారు గురూజీగా ఉండి కూడా కొంతమందికి బోధ చేయటం జరిగింది. తత్వాలు చెప్తూ ఉండేవారు, పాటలు పాడుతూ ఉండేవారు. అయితే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ భావాల వైపుకి వచ్చానో దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని పట్టించుకోలేక, అయితే ఈ మార్గానికి రావటం అనేది ఒక రకంగా అదృష్టం, వరం, నా పూర్వజన్మ సుకృతం, అనుమానమే లేదు. అయితే మీరు సత్యసాయి ధ్యాన మండలి అని ప్రారంభించడానికి
గల ముఖ్య కారణం ఏంటి? అంటే మీరు ఆరోగ్యం కోసం వచ్చారు, మీ ఆరోగ్యం యోగా చేశారు, సెట్ అయిపోయింది. కానీ ఒక ధ్యాన మండలి స్థాపించాలని చాలామంది సాధారణంగా వాళ్ళ ఆరోగ్యం కోసం వస్తారు, ఏది చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ దీన్ని మీరు మళ్ళీ ప్రచారం చేయాలన్న ఒక ఉద్దేశం, దానికి ఒక సంస్థని, ఒక ట్రస్ట్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటి? వాస్తవానికి నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి యోగ సాధన చేస్తున్నప్పటికీ ప్రారంభంలో రుగ్మతలు తగ్గలే, కొంచెం పెరిగాయి. కారణం ఏంటంటే యోగా గురించి నాకు తరఫీదునిచ్చినటువంటి గురువులు కొంత అశాస్త్రీయంగా వ్యాపార ధోరణిలో ఉండి నాకు పూర్తి న్యాయం చేయలేదు. అది కొంత బాధ కలిగించింది. అయితే నా మనసులో పడ్డది ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా, యోగా ద్వారా మనిషి సాధించలేదంటూ ఏమీ లేదు. వ్యక్తి సమస్యలకి, కుటుంబ సమస్యలకు, సామాజిక సమస్యలకు, ప్రపంచ సమస్యలకు, ప్రకృతి సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంది. వేరే ప్రత్యామ్నాయం లేదు లేదు లేదు. మనసులో ఒక స్థిరమైన భావన పడిపోయింది. ఆ దశలో నేను భగవద్గీత, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద, స్వామి అభేదానంద వీళ్ళ పుస్తకాలు బాగా చదివాను. నా రుగ్మతలకు మూల కారణం ఏంటి, తొలగించుకునే విధానం ఏంటనే దాని గురించి లోతుగా అధ్యయనం చేశాను. అయితే వివేకానందులు వారు ఒక చోట ఒక మాట చెప్పారు. ద గ్రేటెస్ట్ బెనిఫాక్టర్ టు దిస్ వరల్డ్ ఈజ్ ఏ స్పిరిచువల్ టీచర్ రాదర్ దెన్ ఏ మిలీనియర్ హూ కెన్ డొనేట్ lakhs of rupees ఫర్ ఫుడ్ అండ్ క్లోత్స్ ఆఫ్ పూర్ అండ్ నీడీ అన్నారు. ఎవరికైనా మనం అన్నం పెట్టామనుకోండి, 6 గంటలకు అరిగిపోద్ది, మళ్ళీ అన్నం కోసం ఎదురు చూస్తాడు తప్ప సొంతగా సంపాదించుకోలేడు. ఎవరికైనా బట్టలు ఇచ్చామనుకోండి, 6 నెలలకు చినిగిపోతే మళ్ళీ బట్టల కోసం ఎదురు చూస్తుంటాడు. ఒక వ్యక్తికి భౌతికపరమైన జ్ఞానం నేర్పేటట్లయితే అతను తన కుటుంబాన్ని గురించి ఆలోచించుకుంటాడు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఏంటంటే ఒక వ్యక్తి అంతరంగంలో ఆత్మజ్యోతి వెలిగేటట్లయితే అది అవనికే ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కొటేషన్ చదివిన తర్వాత ఒక అధ్యాపకునిగా, అందులో సైన్స్ అధ్యాపకునిగా, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అవగాహన చేసుకున్న వ్యక్తిగా నేను కూడా ఈ ఆధ్యాత్మిక ప్రచారం చేయాలనేటటువంటి భావంతో 93వ సంవత్సరం, 91వ సంవత్సరం యోగాలకు ప్రవేశించాను. 93వ సంవత్సరం గురూజీగా తర్ఫీదు పొంది జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాను. అయితే ఒక విషయం నేను ప్రస్తావిస్తాను. భారతదేశంలో నిరక్షరాస్యత, అమాయకత్వం, అజ్ఞానం, అపరిపక్వత ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రాథమిక స్థాయిలో ఉండి ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేకపోతున్నారు. దాన్ని నేను స్పష్టంగా గమనించాను. అందుకని ఆధ్యాత్మికత అనేది సశాస్త్రీయంగా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి, మేధావులను ఆకట్టుకోవాలి, దానికి ఒక రూపురేఖలు రావాలనేటటువంటి భావంతో 93వ సంవత్సరం గురూజీగా గురుపీఠం ఎక్కి ప్రచారం చేస్తూనే నేను చేస్తున్న ప్రచారం పట్ల అనుకున్న స్థాయిలో సంతృప్తి కలగనందువల్ల 98వ సంవత్సరంలో ఆధ్యాత్మికతకు సశాస్త్రీయత జోడించి ఒక నూతన పందాలు దీనికి అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో, సత్సంకల్పంతో 98వ సంవత్సరం ఈ సంస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నూతన పందాలో అందించేటట్లయితే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటటువంటి భావన ఒకటి. నేను కూడా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావంతో 98వ సంవత్సరం మార్చి 29వ తేదీ ఉగాది రోజు సంస్థకు బీజం వేయటం జరిగింది. అంటే రేపు ఉగాదికి 21 ఇయర్స్, 22nd 98 22nd ఎంటర్ అవుతుంది అన్నమాట. ఈ సందర్భంగా మేము కూడా ఇంటర్వ్యూ చేయడం మా అదృష్టం. థ్యాంక్ యూ. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మరలా స్వాగతం. ఇప్పుడు మీరు ధ్యాన మండలికి శ్రీ సత్యసాయి అని పెట్టారు. సత్యసాయి బాబా గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి వివరించగలరు? నేను 98లో సంస్థను స్థాపించిన తర్వాత
99లో ఆవేశపూరితంగా తొందరపడి ఉద్యోగాన్ని వదులుకోవటం జరిగింది. ఒక కాలేజీ లెక్చరర్గా పుష్కలంగా జీతాన్ని పొందుతూ యూజీసీ స్కేల్స్లో ఉన్నటువంటి నేను కేవలం 1 సంవత్సరం 3 నెలలు ఉండేటట్లయితే విఆర్ఎస్ తీసుకోవచ్చు. అది కూడా వదిలేసి అనుకోకుండా అబ్రప్ట్గా నా ఉద్యోగాన్ని వదులుకోవటం జరిగింది. 99వ సంవత్సరం ఉద్యోగాన్ని వదులుకున్నాను. 2000 సంవత్సరం మెడికల్ టెక్నాలజీని రూపకల్పన చేశాను. సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స, ఇంటిగ్రేటెడ్ కాస్మిక్ యోగా రే థెరపీ అని చెప్పి దాన్ని డిజైన్ చేశాను. అదే సంవత్సరం గురుజులను తయారు చేస్తూ వచ్చాను. నేను ఒక సైన్స్ అధ్యాపకుడిగా ఉండి ఆధ్యాత్మికతను బోధించడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మొత్తంలో కూడా 100,000 మంది ఆకర్షింపబడ్డారు. 100,000 మంది ఎక్కడికి పోయినా సరే తండోపతండాలుగా జనం వస్తూ ఉన్నారు. నేను ఆధ్యాత్మికతను విస్తృతంగా ప్రచారం చేసి ఆదర్శ ప్రపంచాన్ని సృష్టించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రగా మార్చాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుంటే ఎక్కడో నాలో అంతరంగంలో అసంతృప్తి, అంతరాత్మ ఎక్కడో నన్ను ఇంకా హెచ్చరిస్తూ ఉంది. ఏమిటి విషయం అంటే విశ్రాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, సాధన లేకుండా శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉండటం వల్ల అప్పుడప్పుడు శరీరం బలహీనం కావటం, తర్వాత నిద్ర సరిగా పట్టకపోవటం. నేను ఈ మార్గంలోకి ప్రవేశించేటప్పుడే నాకు సోరియాసిస్ ఒకటి, తర్వాత లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఒకటి, హెవీ కాన్స్టిపేషన్, నిద్ర పట్టకపోవటం, ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నేను విశ్రాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, సాధన లేకుండా క్లాసులు నిర్వహిస్తూ ఉండటం వల్ల జబ్బులు ఇంకా పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో అనుకున్నాను సంస్థను నడపలేనేమో అనేటటువంటి ఒక అనుమానం, నిరాశ కూడా కలిగింది. అయితే యోగా యూనివర్సిటీ కావాలి, యోగ పరిశోధన కేంద్రం రావాలి, యోగ విద్యాలయాలు రావాలి, యోగ వైద్యశాలలు రావాలి, గ్రామీణ శిబిరాలు రావాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యోగాంధ్రగా మారాలనేటటువంటి ఒక సంకల్పం ఉండటం వల్ల నా శక్తి సరిపోదు, వేరే మహాగురువు యొక్క, జగద్గురువు యొక్క, పూర్ణ గురువు యొక్క అండదండలు నాకుంటే తప్ప నా ఆశయాలు, సంకల్పాలు నెరవేరవనేటటువంటి భావంతో ఒక అన్వేషణ చేస్తూ వచ్చాను. అటువంటి తరుణంలో 2005 సంవత్సరంలో నాకు ఒక మహిళ ద్వారా పుట్టపర్తి బాబా గారితో పరోక్షంగా పరిచయం కలిగింది. పరోక్ష పరిచయం, అది ప్రత్యక్షం కాదు. పైగా స్వామి పట్ల నాకు వ్యతిరేక భావన ఉంది తప్ప సదభిప్రాయం లేదు. కమ్యూనిస్టు భావజాలం ఉందా? యోగాలోకి ప్రవేశించక ముందు హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం ఉండటం వల్ల బాబాలను వ్యతిరేకిస్తూ పుట్టపర్తి బాబా గారిని కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే 2005 సంవత్సరంలో ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకున్నందువల్ల ఆయనలో ఏముందో తెలుసుకోవాలి, నాకు స్వామి ఎంతవరకు ఉపయోగపడతారనేటటువంటి భావన మనసులో కలిగి పరోక్ష పరిచయాన్ని 1 సంవత్సరం తర్వాత ప్రత్యక్ష పరిచయంగా మార్చుకున్నాను. ఒక యూనివర్సిటీ పెట్టాలన్నా, పరిశోధన కేంద్రం రావాలన్నా, విద్యాలయాలు రావాలన్నా, వైద్యశాలలు రావాలన్నా వ్యక్తిగతంగా నా పర్సనాలిటీ సరిపోదు. అందుకని అటువంటి మహానుభావుడి యొక్క అండదండలుంటే నా సంకల్పాలు నెరవేరతనేటటువంటి భావంతో అక్కడికి వెళ్ళటం జరిగింది. స్వామి కూడా నా గత జీవితాన్ని గురించి చెప్పారు, భవిష్యత్తు గురించి చెప్పారు. కొన్ని సందర్భాల్లో స్వామి నాకు నేను ఊహించుకున్న దానికంటే ఎక్కువగా చెప్పారు. అవన్నీ వింటున్నప్పుడు అవి నాలో లేవేమో, స్వామి కేవలం నన్ను ఆకర్షించడానికి, దగ్గరకు చేర్చుకోవడానికి చెప్పారు అనేటటువంటి భావంతో స్వామిని కూడా అనుమానించాను. అయితే స్వామి ద్వారా నాకు ఒకే ఒక మేలు జరిగింది, అది మీకు ఇప్పుడు చెప్తాను. అదేమిటంటే 2007 సంవత్సరం వరకు నా మనసులో ఉన్నటువంటి భావన ఏంటంటే ప్రపంచం చెడిపోతుంది, ప్రపంచం దిగజారుతుంది, ప్రపంచం పతనమవుతుంది, నైతిక విలువలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి, వీటిని పునరుద్ధరించాలనేటటువంటి భావంతో ఈ మార్గంలోకి వచ్చాను. స్వామి చెప్పిన మాట ఏంటంటే ప్రపంచాన్ని మార్చడం కాదు, మనల్ని మనం ముందు నిన్ను నువ్వు మార్చుకో. తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తి మాత్రమే ప్రపంచానికి న్యాయం చేయగలుగుతాడు. కాబట్టి నీలో ఆధ్యాత్మిక పరిణతి లేకుండా నీ సంకల్పాలు నెరవేరవని చెప్పి స్వామి ప్రత్యక్షంగా చెప్పటం జరిగింది. అటువంటి తరుణంలో స్వామి యొక్క త్రికాలగ్నత అంటే స్వామి గతాన్ని గురించి చెప్పగలరు, వర్తమానం చెప్పగలరు, భవిష్యత్తు చెప్పగలరు. ఆ త్రికాలగ్నత ఉంది కాబట్టి అటువంటి స్వామి యొక్క అండదండలుంటే
వ్యక్తిగతంగా నేను అభివృద్ధి చెందుతాను, ఆధ్యాత్మిక పరిణతి వస్తుంది, సమాజానికి నా వంతు సేవలు అందుతాయి, అవసరమైతే స్వామి యొక్క ఆశీస్సులతోటి ముందుకెళ్ళొచ్చు అనేటటువంటి భావంతో ఒకానొక దశలో స్వామిని నేను పరోక్షంగా అభ్యర్థించాను. అదేమిటంటే, స్వామి, నాకు మీ అండదండలు కావాలంటే ధ్యాన మండలిని మీకు అర్పిస్తాను, మీకు సమర్పించుకుంటాను, మీకు అంకితం చేస్తాను, అనుమతించమని చెప్పి నేనే అభ్యర్థించడం జరిగింది. స్వామి 98వ సంవత్సరంలో అనుమతించారు. ధ్యాన మండలిని శ్రీ సత్యసాయి ధ్యాన మండలి చారిటబుల్ ట్రస్ట్గా మార్చడం జరిగింది. 98లో ప్రవేశించాను. 2008లో సంస్థను శ్రీ సత్యసాయి ధ్యాన మండలి చారిటబుల్ ట్రస్ట్గా మార్చడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నాను నేను. అది జరిగింది. భిక్షమయ్య గురూజీ గారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఓ చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మరలా స్వాగతం. అయితే మీరు చాలా చోట్ల కూడా స్వామి అభేదానంద గారి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. వారి గురించి పెద్దగా బయట ఎక్కడా కూడా చాలామందికి తెలియదు. వారి యొక్క బుక్స్ ఏమేంటి, వారి సాహిత్యం ఏంటి, వారి గురించి కొద్దిగా వివరంగా. ఆధ్యాత్మికతకు సంబంధించి నా మీద ఒక చక్కటి ముద్ర వేసినటువంటి వ్యక్తి స్వామి అభేదానంద. మీరన్నట్లు ఆయన పబ్లిక్లో ఎక్కువ మంది తెలియకపోవచ్చు, కానీ ఆయన రచనలు చాలా బాగున్నాయి. ఆయన చెప్పిన దానిలో ఒకే ఒక విషయం ఏంటంటే, ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వస్తే మాత్రమే సత్యం అవుతుంది, లేకపోతే ఊహగా మిగిలిపోతుంది. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, however great he may be, unless and until you experience your own self, then only it becomes truth అన్నారు. పైగా ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా ప్రతి అంశంలో కూడా సైంటిఫిక్గా ఉంది. నాది శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కోరుకునేటటువంటి విధానం కాబట్టి, నేను జువాలజీ లెక్చరర్ను కాబట్టి, సైన్స్ పరమైన పరిజ్ఞానం ఉంది కాబట్టి, నాకు అభేదానంద గారికి మధ్య భావ సారూప్యత కలిగింది. ఆయన పుస్తకాలు చాలా చదివాను. చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆధ్యాత్మికతకు సంబంధించి శాస్త్రీయత ఉంటేనే సాధకులకు న్యాయం జరుగుద్ది అనేటటువంటి భావంతో ఆయన మార్గదర్శకంగా తీసుకోవటం జరిగింది. అయితే మీరు చాలా టీచింగ్స్లో ఈ మనిషిలో చాలా ఫోబియాస్ ఉంటాయని, ఆ ఫోబియాస్ నుంచి బయటికి రాకపోతే ఆ చక్రంలోనే ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పడం. అలాగే మనిషికి ముఖ్యంగా ఎన్ని ఫోబియాస్ ఉంటాయి అంటే, మాకు తెలిసింది డెత్ ఫోబియా అనేసి, అంటే కొంతమందికి మరణం అంటే భయం, కొంతమందికి కొన్ని అంటే చిన్న చిన్న భయాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, కొంతమందికి ఏదో పని చేయాలన్నా కూడా కొంతమంది భయం. ప్రధానమైనటువంటి ఫోబియాస్ ఏముంటాయి, వాటిని అవి ఏవి, వాటిని ఎలా జయించాలి? మామూలుగా భయానికి ఫోబియాకి తేడా ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి భయపడితే అది సాధారణమైనటువంటి విధానం అవుతుంది. కానీ లేని దాన్ని ఊహించుకున్నప్పుడే అది అనవసర భయం అవుతుంది. దాన్ని ఫోబియా అంటారు. ప్రస్తుతం మానవ జాతిని నిరంతరం వెంటాడుతున్నటువంటి భయం ఏంటంటే మరణ భయం. దాన్ని ఆధారంగా చేసుకుని ఉత్పన్నమైందే రుగ్మత భయం, జబ్బు భయం. మూడవది ప్రస్తుతం ఉన్నటువంటి భౌతికవాదపు మత్తులో ఆర్థిక భయం, డెత్ ఫోబియా, డిసీజ్ ఫోబియా, ఫైనాన్షియల్ ఫోబియా. ఈ 3 ఫోబియాస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు శారీరకంగా మానసికంగా బలహీనపడుతుంటారు. నాకు తెలిసినంత వరకు మరణ భయాన్ని మించినటువంటి మానసిక అస్వస్థత మరొకటి లేదు. మరణ భయాన్ని జయించగలిగితే మనిషి చిరంజీవి అవుతాడు. అటువంటి మరణ భయాన్ని జయించడానికి ముందు రుగ్మతలు ఉండకూడదు. ఆ రుగ్మతల వెనక ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉండకూడదు. ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉంటే ఆర్థిక భయం వెంటాడుతూ ఉంటుంది. మనిషి మానసికంగా కృంగిపోతాడు. శారీరకంగా పొరపాటున ఒక దీర్ఘకాలిక రుగ్మత సంభవించిన, ప్రమాదం జరిగిన,
ఇంకేదైనా జరగబోతుందని ఊహించుకున్న మనిషి మానసికంగా కృంగిపోతాడు. ఇక మరణ భయం అంటే చెప్పేది లేదు. నేను అన్నింటినీ వదిలిపోవాల్సి వస్తుంది అనేటటువంటి భావంతో మరణ భయాన్ని మనిషి విపరీతంగా స్వీకరిస్తూ ఉంటాడు. ఈ ఫోబియాస్ ఉన్నాయి. ఈ ఫోబియాల్లో నుంచి మనకు బయటికి రావాలి అంటే ఏ ప్రయత్నం చేయాలి? ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫోబియా ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మేము గమనించింది చాలా వరకు కూడా చిన్న ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకోవడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఏదో హస్బెండ్ నిన్నటి వరకు ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈరోజు ఏదో క్రైసిస్ వచ్చేసి ఆ ఉద్యోగం లేకపోతే వైఫ్ విడాకులు ఇవ్వటాలు, ఇలాంటి సమాజంలో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. ఆ ఉద్యోగం మళ్ళీ ఇంకో కంపెనీలో రావచ్చు, ఒక 6 నెలలకో ఒక నెలకో ఇట్లాంటి ఫైనాన్షియల్ ఫోబియాతో ఇన్ని విపరీతాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఫైనాన్షియల్ ఫోబియా నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇందులో ఒకే ఒక మూల సూత్రం ఉంది. ఎప్పుడైతే మరణాన్ని జయించగలుగుతామో ఆ వ్యక్తి రుగ్మతను కూడా జయించగలుగుతాడు. మరణాన్ని జయించటం, రుగ్మతను జయించడం రెండూ జరిగితే అతనికి జీవితంలో ఆర్థిక కొరత అంటే ఏముండదు. అటువంటి మరణాన్ని జయించడానికి ఒకే ఒక చక్కని రాచబాట ఆధ్యాత్మికత. ఇందులో ఉన్న కీలకమైనటువంటి విషయం ఏంటంటే మనిషి భౌతిక శరీరం మాత్రమే మరణిస్తుంది. జీవితానికి ముందు తర్వాత జీవుడు కొనసాగుతాడు. ఆ తర్వాత ఆత్మ మాత్రం నిరంతరం ఆది నుండి అంతం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే దేహం అశాశ్వతం, జీవుడు తాత్కాలికం, ఆత్మ ఒక్కటే సత్యం. మనం ఎప్పుడైతే సత్యాన్ని స్వీకరించగలుగుతామో మానసిక ఒత్తిడి ఉండదు, శరీరం రుగ్మతలు గురయ్యే ప్రసక్తి లేదు. నాదేదో ఉంది అనే భావన కానీ, నాకు ఇంకా కావాలి అనే భావన కానీ, ఉన్నది పోతుందేమో అనేటటువంటి ఆలోచనలు కానీ ఎప్పుడైతే ఉంటాయో సాధారణంగా మనిషి కూడా మానసికంగా కృంగిపోయి రుగ్మతలు పాలవుతాడు. అంటే భయము, బాధ, కోరిక ఈ మూడిట్లోనే ఇబ్బంది పడుతుంది. స్పిరిచువాలిటీ అనేది మనిషికి సంజీవన్ లాంటిది. దాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొందగలిగితే భౌతిక శరీరాన్ని కూడా ఆనందంగా వదిలేయచ్చు. వేదాంత పరిభాషలో దాన్నే ముక్తి లేక మోక్షం అంటారు, అటైనింగ్ టోటల్ ఫ్రీడమ్ అంటారు, లిబరేషన్ అంటారు. కాబట్టి ఫైనాన్షియల్ ఫోబియా, డిసీజ్ ఫోబియా, డెత్ ఫోబియా ఈ మూడింటికి ఒకేసారి సమూల శాశ్వత పరిష్కారం ఆధ్యాత్మికత తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. భిక్షమయ్య గురూజీ గారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఓ చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మరలా స్వాగతం. ఆధ్యాత్మికత అంటే చాలామంది విగ్రహారాధన లేదంటే ఆధ్యాత్మిక ప్రయత్నంతో విపరీతమైనటువంటి ప్రసంగాలు చేయటం, విపరీతమైనటువంటి ప్రసంగాలు చేస్తూ కూడా వ్యక్తి ఆరాధన వస్తుంది. అంటే ఇక్కడేమో విగ్రహ ఆరాధన, అక్కడేమో వ్యక్తి ఆరాధన. రెండిట్లో కూడా పరమావధిని చేరలేము నాకున్న జ్ఞానం ప్రకారం. అయితే దీన్ని జయించడం ఎలా? ముందు ఆధ్యాత్మికత అంటే ఏమిటో శాస్త్రీయ పందాలు తెలుసుకోగలగాలి. ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీలోనికి నువ్వు పయనించడమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే, నీ సహజ స్థితిని నీవు అనుభవించటమే, నీవెవరవో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటమే. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. తనను గురించి తాను సంపూర్ణంగా తెలుసుకోవటమే ఆధ్యాత్మికత తప్ప గుడులు కానీ, గోపురాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ, వ్రతాలు కానీ, ఉపవాసాలు కానీ, దీక్షలు కానీ, వ్యక్తి పూజలు కానీ, వ్యక్తిగత సంబంధాలు కానీ ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణ స్వేచ్ఛను పొందటానికి అవి పూర్తిగా అవరోధాలే. మానవుడి యొక్క బలహీనత ఏమిటంటే ఒక ఆధ్యాత్మికవేత్తను చూసినా, గురూజీని చూసినా తనలో ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. ఎదురుగా ఉన్నటువంటి గురువు నాకంటే ఉన్నతం అనేటటువంటి భావన ఎప్పుడైతే మనసులో పడిపోతుందో తను అడగాలనుకున్నది కూడా అడగలేదు, తెలియకుండానే బానిసత్వం అతనిలో చోటు చేసుకుంటుంది. ఆత్మన్యూనత అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక సంస్థతో కానీ, ఒక గురూజీతో కానీ పరిచయం పెంచుకుంటే అది మనసులో బలంగా నాటుకొని ఆ సంస్థని, ఆ గురూజీని వదలలేరు. విగ్రహాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ, వ్యక్తులు కానీ
వ్యక్తిగత సంబంధాలు కానీ ప్రాథమికంగా మాత్రం తప్పనిసరిగా అవసరమే. కానీ శాశ్వతంగా మాత్రం ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవి తప్పనిసరిగా అవరోధం అవుతాయి. అందుకే మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. సాకారం నుంచి నిరాకారానికి వెళ్ళాలి, సగుణం నుంచి నిర్గుణానికి వెళ్ళాలి. సాకారంలో ఇరుక్కోకూడదు, సగుణంలో ఉండిపోకూడదు. సాకారాన్ని దాటాలి, సగుణాన్ని దాటాలి, నిరాకారానికి వెళ్ళాలి, నిర్గుణోపాసనకి వెళ్ళాలి. సాకారంలో నిరాకారం చూసుకోవాలి, సగుణంలో నిర్గుణాన్ని పొందగలగాలి. అదే ఆధ్యాత్మికత. చాలా చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సంస్థలు అనుకోండి, ఆధ్యాత్మిక ప్రవచకులు, ఆధ్యాత్మిక ప్రవక్తల పేరుతో ఉన్న వారి వల్ల ఆధ్యాత్మిక బానిసత్వం చాలా పెరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక బానిసత్వం, నా సొసైటీ ఇది, నా రూల్స్ ఇవి, నా దగ్గరే మీరు ఉండాలి అని చెప్పే గురువులు కూడా పెరుగుతున్నారు. అంటే వేరే వారి గురువు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పే వాళ్ళని నేను స్వయానా విన్నాను. అలాంటి ఆధ్యాత్మిక బానిసత్వంలో చిక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భారతీయులు. దాన్ని జయించాలి అంటే అలా సృష్టిస్తున్న వారి వల్ల ఈ దేశానికి ఎంత అపాయం ఉంది? ఒక రకంగా చెప్పాలంటే అన్ని నదులు సముద్రంలో కలిసిపోయాయి. నదులు వేరైనా సముద్రం ఒకటే, మార్గాలు వేరైనా గమ్యం ఒకటే. ఒక స్వీట్ షాప్కి వెళితే ఎన్నో రకాల స్వీట్స్ ఉంటాయి. అన్నిటిలో ఉన్నది కూడా తీపే కదా. ఒక్కొక్క మహానుభావుడు తన ఆలోచనకు అనుగుణంగా, అనుభవానికి అనుగుణంగా ఒక మార్గాన్ని తయారు చేసుకున్నారు. ఎవరికైనా ఎలా అనిపిస్తుందంటే నేను అనుసరిస్తున్న మార్గమే మంచిది, వేరే మార్గాలు మంచిగా అనేటటువంటి ఒక భావన వాళ్ళ మనసులో ప్రగాఢంగా పడిపోతుంది. నా సంస్థే డెవలప్ కావాలి, నా మార్గానికి మంచి పేరు రావాలి, ఎక్కువ మంది ఈ మార్గానికి రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అది సహజమే. కానీ వాస్తవ విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే అన్ని రకాల బంధాలని వదిలించుకోవాలి. సద్గురువు అంటే తాను స్వేచ్ఛగా జీవిస్తూ శిష్యుడిని కూడా స్వేచ్ఛ వైపుకు మళ్లించేవాడే. సంస్థలు వేరైనా, మార్గాలు వేరైనా తనలోకి తాను పయనించగలిగితే ఏ సంస్థలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా సంపూర్ణ స్వేచ్ఛను పొందొచ్చు. జ్ఞానపరంగా పరిణతి చెందనంత వరకు వ్యక్తులతో తప్పనిసరిగా బంధాలు కొనసాగుతాయి. జ్ఞానపరంగా పరిణతి చెందిన తర్వాత ఏ గురువుతో కలిసి ఉన్నా, ఏ స్వామీజీతో కలిసి ఉన్నా, ఏ బాబాతో కలిసి ఉన్నా శక్తి హరించుకుపోదు. ఎప్పుడైతే ప్రాథమిక దశలో ఉంటామో మనకు నిచ్చెన మాదిరిగా గురువులు ఉపయోగపడతారు, సంస్థలు ఉపయోగపడతాయి. కానీ ప్రతి సంస్థ కూడా మంచిదనే భావంతో వ్యతిరేకించకుండా ఒక 9 ఏ విధంగానైతే అనేక రకాల పుష్పాల నుంచి మకరందం స్వీకరిస్తుంది, అలా స్వీకరించి ముందుకెళ్ళాలి తప్ప వ్యక్తిగత సంబంధాలు మాత్రం ఆధ్యాత్మిక పురోభివృద్ధికి 100% అవరోధాలే. అంటే ఆధ్యాత్మిక గురువులతో బంధం కూడా, ఆధ్యాత్మిక సంస్థలతో బంధం కూడా వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డంకి అవుతుందా? కొంతవరకు ప్రాథమికంగా అవుతుంది. కానీ పరిపూర్ణత్వం, ఆధ్యాత్మికతలో పరిణతి చెందాలంటే ఒకే ఒక చక్కటి రాచమాట విటమిన్ ఏమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ద్వంద్వాలకు అతీతమైనటువంటి పూర్ణ జ్ఞానాన్ని పొందగలిగితే ఏ సంస్థ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ మార్గం కానీ మనిషి యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకం కానే కావు. అంతవరకు ప్రాథమికంగా ఒక తల్లి బిడ్డకు నడక నేర్పినట్టుగా గురువులు అవసరమే, సంస్థలు అవసరమే. కానీ పూర్తి పరిణతి చెందే దశకు వచ్చిన తర్వాత అందరి మధ్య ఉన్న, అన్నిటి మధ్య ఉన్నా సరే అతనిలో ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండదు, మానసికంగా బంధాలు ఏర్పరచుకునే అవకాశం లేదు. అలా ఏర్పరచుకుంటే పురోభివృద్ధి మాత్రం ఆగిపోతుంది. అంటే ఒక చోట స్ట్రక్ అయిపోతే మటుకు వాళ్ళ ఎదుగుదల అనేది ఉండదు. ఇంకోటి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు కొంతమంది గురువులతో కలిసినప్పుడు మన శక్తి కూడా హరించకపోతుంది. అది అంటే ఇది నేను కూడా ప్రాణశక్తి ఒక అద్భుతమైన విభూది అని పండిత శ్రీరామ శర్మాచార్య గారు రాశారు. మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నవాన్ని అద్వితీయంగా అంటే ఎక్కువగా ఇష్టపడితే మీ ప్రాణశక్తి వారికి
ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది అనేసి విన్నాను. దాని గురించి చెప్పగలరు? ఇందులో మనం తెలుసుకోవలసిన శాస్త్రీయత ఒకటి ఉంది. ఏ వ్యక్తితో మనం వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకున్నా తప్పనిసరిగా మన శక్తి హరించుకుపోయే మాట వాస్తవమే. కారణం ఏంటంటే గురువు పీఠం మీద ఉన్నప్పుడు, శిష్యుడి కింద ఉన్నప్పుడు గురువును తనకంటే ఉన్నతంగా భావించటం వల్ల తనలో ఒక రకంగా మానసిక బలహీనత ఏర్పడేది 100% వాస్తవమే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, గురువు యొక్క అంతరంగంతో మన అంతరంగాన్ని అనుసంధానం చేయాలి. గురువు యొక్క అంతరంగాన్ని స్పృశించాలి తప్ప పొరపాటును కూడా గురువుజీని అనుకరించకూడదు. అనుకరించటం వేరు, అంతరంగాన్ని స్పృశించటం వేరు. అంతరంగాన్ని స్పృశిస్తే మనకు తెలియకుండా గురువు యొక్క భావాలు మనలోకి వస్తాయి, గురువు యొక్క శక్తి మనకు వస్తుంది, తప్పనిసరిగా మనం ఉన్నతంగా ఎదుగుతాం. కానీ అనుకరించడం జరిగితే మనం 100% బలహీనపడే అవకాశం ఉంటుంది. చాలామంది ఆ గురువు లాగానే ఆ గురువు శిష్యులు మాట్లాడటం, అనుకరిస్తూ ఉంటారు. దీనివల్ల కూడా ప్రమాదం, చాలా ప్రమాదం. ఇప్పటి వరకు ఆధ్యాత్మికత అనేసి మనం మాట్లాడుతూ వచ్చారు. కానీ సాధనా పరంగా చూసుకున్నప్పుడు చాలామంది సాధనతోనే సాధించాలి, సాధన సాధ్యతే సర్వం, లేకపోతే సాధన అంటే ఏమీ చేయకుండా ఉండటమే. కొంతమంది సాధన అంటే ఏది జరుగుతుందో దాన్ని గమనిస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో సాధన అనే పదానికి చెప్పడం జరిగింది. అంటే ఏమీ చేయకుండా ఉండటం సాధన ఎలా అవుతుంది? లేకపోతే అసలుకి సాక్షి గమనిస్తూ ఉంటే అది సాధన ఎట్టవుతుంది? సాధించాలనుకున్న వాడికి గమనిస్తూ ఉన్నా ఏం కాదు, అలాగే ఏమీ చేయకుండా ఉన్నా ఏం కాదు. అంటే దీని కోణాలు వేరా, చూడాల్సిన విధానం వేరా? వాస్తవానికి అనుభవం అనేది వ్యక్తిగతమే తప్ప బయటకు నిరూపించేది కాదు. భారతదేశంలో గత 6000 సంవత్సరాలుగా వందలాది మంది యోగులు కానీ, గురువులు కానీ, ఋషులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ అనేక రకాల మార్గాలు సూచించారు. అయితే ఒక వ్యక్తి 0 క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళాలంటే కొన్ని దశలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా దశలు ఉన్నాయి. 1 ద్వైతం, 2 విశిష్ట అద్వైతం, 3 అద్వైతం. ఏ వ్యక్తి కూడా నేరుగా అద్వైతంలోకి వెళ్ళలేడు. ద్వైతంతో ప్రారంభించాలి, విశిష్ట అద్వైతానికి వెళ్ళాలి, తర్వాత అద్వైతానికి చేరాలి. అలాగే ఒక నది కూడా పరవళ్ళు తొక్కుతూ ముందుకు వెళుతుంది, చివరికి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం అంటే ఏమి ఉండదు. ఆ కలిసిపోయేంత వరకు అనేక రకాల ఆటుపోట్లు, సుడిగుండాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ మార్గంలో కూడా వ్యక్తిగతంగా నా రుగ్మతలు పోవటానికి, ఆధ్యాత్మికంగా నేను ఎంతో కొంత మేరకు పరిణతి చెందటానికి మూల కారణం ఏంటంటే ఏదో ఒకటి చేయటంతో సాధన ప్రారంభం కావాలి. ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయటం అనేది, ఏదో ఒకటి చేయటంతో సాధన ప్రారంభం కావాలి. ఏమీ చేయవలసిన అవసరం లేదు అనే స్థితిలో సాధన ముగియాలి. అంటే ఏదో ఒకటి చేయాలన్న దాంతో మొదలై ఏమీ చేయని అవసరం లేదు అనే దాంతో సాధన అనేది ముగియటం జరుగుతుంది. అలాగే విరామం తర్వాత మరొక ప్రశ్నతో ముందుకు వెళ్దాం. తిరిగి మరలా స్వాగతం. వాస్తవానికి సాధన అనేది ఏదో ఒకటి చేయటంతో ప్రారంభం కావాలి. ఏమీ చేయకుండా ఉండే నైష్కర్మ్య స్థితిలో అంతం కావాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ధ్యాన విధానాల్లో చాలా వరకు ఏదో ఒకటి చేయటంతో ప్రారంభమవుతున్నాయి. ధారణ, ధ్యాన, సమాధి అంటారు. ధారణ అంటే ఏదో ఒక వస్తువు మీదనో, విగ్రహం మీదనో, రూపం మీదనో దృష్టిని కేంద్రీకరించడం, అంటే ఏకాగ్రత. ధ్యానం అంటే దాన్ని పదే పదే మననం చేసుకోవటం. సమాధి అంటే ఆకారం పూర్తిగా తొలగిపోయి శూన్య స్థితిని అనుభవించటం, నిరాకార స్థితి. నాకు తెలిసినంత వరకు సిద్ధాంతపరంగా ఇది ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దైనందిన జీవితంలో సాధ్యం కాదు. ఎందుకంటే మనిషి జీవితం సంస్కారాలతో ప్రారంభమవుతుంది. సంస్కారాలు నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. సంస్కారాల చేతనే మనిషి జీవితం ముందుకు నడిపించబడుతుంది. సంస్కారాలు కరిగిపోనంత వరకు
మనిషి అంతరంగంలో అలజడి ఎక్కువగా ఉంటుంది. అలజడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక విషయం మీద దృష్టిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. అందుకే మీరు గమనించండి, పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని ఇచ్చినప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార తర్వాతనే ధారణ, ధ్యాన, సమాధులు ఇచ్చాడు. అంటే ఏమిటి? వ్యక్తిగత జీవితం, దైనందిన జీవితం ప్రశాంతంగా కొనసాగలిగితేనే ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానాలకి తప్పనిసరిగా ఫలితం వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన అగ్న సత్యం ఏంటంటే, ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన గావించగలుగుతారో, శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలుగుతారో అటువంటి వ్యక్తులలో 100% ఏకాగ్రత, ధ్యానాల యొక్క అవసరం తగ్గిపోతుంది. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించాను. విశ్వం కానీ, ప్రకృతి కానీ, ప్రపంచం కానీ, సమాజం కానీ, వ్యక్తి కానీ ద్వంద్వాలమయం. పుట్టుక ఉంటే మరణం ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది, లాభం ఉంటే నష్టం ఉంటుంది, విజయం ఉంటే అపజయం ఉంటుంది, ఉపకారం ఉంటే అపకారం ఉంటుంది. ఇవి రెండు కూడా 50%గా ఉంటాయి. నష్టం లేకుండా లాభం ఉండదు, కష్టం లేకుండా అదృష్టం ఉండదు, అపజయం లేకుండా విజయం ఉండవు. ద్వంద్వాల యొక్క కీలకమైన విషయాన్ని కనుక అవగాహన గావించుకోగలిగితే మనిషి మనసుకు అతీతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి సాధన అనేది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని బీజంగా మనసులో నాటుకోవాలి. దాన్ని అనుభవంలోకి వచ్చేంతవరకు మననం చేసుకుంటూ ఉండాలి. అనుభవంలోకి వచ్చిన తర్వాత నేను ఏమీ చేయవలసిన పని లేదు, నేను సాధించవలసింది లేదు, నేను మార్చవలసింది లేదు, నేను పెంచవలసింది లేదు, నేను తగ్గించవలసింది లేదనేటటువంటి భావన కలిగిన మరుక్షణమే ఆలోచన వేగం తగ్గిపోతాయి. తగ్గిపోయి సమాధిని ప్రాక్టికల్గా అనుభవించేటటువంటి స్థితి వస్తుంది. ఆ స్థితి నుండి మనం దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేస్తాను. నేను ఫలానా అనేది అహంకారం, నేను ఏమీ కాను అనేది అహంకార రహిత స్థితి, నిరహంకార స్థితి. నేను ఫలానా అనేది పరిమిత జ్ఞానంలో ఉంటుంది, నేను ఏమీ కాను అనేది పూర్ణ జ్ఞానంలో ఉంటుంది. పూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత, దాని అనుభవంలోకి వచ్చిన తర్వాత నేను ఏమీ కాను అనే స్థితి నుండి మనిషి కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ విషయం ఏంటంటే, కర్మ జరుగుతుంది కానీ కర్త ఉండడు. కర్త లేని కర్మ జరుగుతుంది. కర్త లేని కర్మ జరిగినప్పుడు ఇక కర్మఫలానికి అవకాశమే లేదు. దాన్నే భగవద్గీతలో కర్మఫల త్యాగం అంటారు. కాబట్టి మనం చెయ్యాలి, కానీ భావన వదలాలి. నేను ఏమీ కాను అనే స్థితి నుండి మనం ఏం చేసినా సరే యోగం అవుతుంది, శక్తి పెరుగుతుంది. ఇంకొక మాట చెప్తున్నాను, నేనేదో చెయ్యాలి, సాధించాలి, మార్చాలి, పెంచాలి, తగ్గించాలి అనే భావనలు మనిషికి బలీయంగా ఉన్నాయంటే దానికి మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి, గత జీవితపు కర్మల యొక్క ప్రభావం. పూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తికి కర్మలు ఉండవు. కర్మలు లేని స్థితి నుండి సాధన కొనసాగించేటట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలు సమూలంగా కరిగిపోతాయి, అదనంగా సంస్కారాలు ఏర్పడవు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ట్యాంకులో నుంచి నీళ్ళన్నీ కారిపోవాలి, మళ్ళీ నీళ్లు పడకూడదు. అంటే పాత కర్మలు కరిగిపోవాలి, అదనంగా కర్మలు చేరకూడదు. కర్మలు చెయ్యాలి కానీ నిష్కామ కర్మ జరగాలి. ఫలితాన్ని ఆశించిన కర్మ జరిగినప్పుడు మనిషి కర్మబంధం నుంచి బయటపడతాడు. జీవించి ఉండగానే అన్నిటి నుంచి విడుదలవుతాడు. దాన్నే ముక్తి లేక మోక్షం అంటారు, సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటారు, అటైనింగ్ టోటల్ ఫ్రీడమ్ అంటారు, లిబరేషన్ అంటారు. అదే సాధనలో ఉన్న కీలక విషయం. అయితే సాధన గురించి చెప్తున్నప్పుడు కొద్దిగా లోపలికి వెళ్తే, సాధన కొంతమంది ధ్యాన సాధన కావచ్చు, మంత్ర సాధన కావచ్చు, స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళల్లో కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు, హైషడ్ వర్గాలు అనేది పెరగటం జరుగుతుంది.
లేదా కొంతమంది కోపం పెరగవచ్చు, కొంతమంది ఇది పెరగవచ్చు. అట్లాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సమతుల్యం అంటే ఈ అరిషడ్వర్గాలు అనేవి ఆటోమేటిక్గా ఎనర్జీ పెరిగినప్పుడు ఇవి కూడా అప్లిఫ్ట్ అవుతాయి. వాళ్ళు కొంతమంది కోపం అప్లిఫ్ట్ అవుతుంది, కొంతమందికి కామం అప్లిఫ్ట్ అవుతుంది. ఈ సైకిల్లో పడుతుంటారు కొంతమంది. ఇంకా అయిపోయి అక్కడి నుంచి సాధనతో వాళ్ళ జీవితమే వేరే ట్రాక్ వెళ్ళిపోతుంది. దాని నుంచి ఎలా జయించాలి? వాస్తవానికి సాధన అనేది ఆటలాగా సునాయాసంగా యాదృచ్ఛికంగా జరిగిపోవాలి తప్ప కఠోరం కాఠిన్యం అనేటటువంటి విధానాలు ఉండకూడదు. ఎవరైతే ఏదో సాధించాలి అనే భావంతో మంత్రోపదేశాలు పొంది కఠోరంగా కాఠిన్యంగా సాధన చేస్తారో, ఆశించి సాధన కొనసాగిస్తూ ఉంటారో, ఆశించినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి ఉంటుంది, మరి కొన్ని సందర్భాల్లో ఆశించింది అందకపోతే అసంతృప్తి ఉంటుంది. ఈ సంతృప్తి అసంతృప్తుల మధ్య నేనేదో పొందాలి, నేనేదో సాధించాలి, నేను ఇంకా అసంతృప్తిగా ఉన్నాను అనే భావన రాగానే మనిషికి సాధించవలసింది సాధించలేకపోయాననేటటువంటి భావంతో కోపము, చికాకు, అసంతృప్తి, ఆవేశం పెరుగుతాయి. అటువంటి స్థితి నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానాలు కాకుండా పూర్ణ స్థితి నుండి సాధన కొనసాగించగలగాలి. మీకు ఒక మాట చెప్తున్నాను, జ్ఞానం మాత్రమే ఉండి తదనుగుణంగా సాధన లేకపోతే మనిషికి అంతా తెలిసిందనే అహంకారం ఏర్పడుతుంది. జ్ఞానంతో కూడిన అహంకారం. ఎస్. జ్ఞానం లేకుండా సాధన కొనసాగించేటట్లయితే ఆ సాధన కాఠిన్యం అవుతుంది, కఠోరం అవుతుంది. అనుభవం ఎంత ముఖ్యమో పాండిత్యం అంత ముఖ్యం. పాండిత్యం పెరుగుతుందంటే అనుభవం తగ్గిపోతుంది. అనుభవం వచ్చినా సరే వ్యక్తీకరించలేకపోతున్నారంటే అక్కడ సరైనటువంటి భాష లేనట్లు లెక్క. అనుభవాన్ని పాండిత్యాన్ని సమతుల్యం చేసుకోవాలి. జ్ఞానాన్ని సాధనని బ్యాలెన్స్ చేసుకోవాలి. జ్ఞానం ఉండి సాధన లేకపోయినా ప్రమాదమే, సాధన చేస్తూ జ్ఞానం లేకపోయినా ప్రమాదమే. మీకు ఒక మాట చెప్తున్నాను, వంట చేసే విధానం తెలిసిన తర్వాత వంట చేయాలి తప్ప వంట చేసే విధానం తెలియకుండా వంట చేస్తే వండిన వ్యక్తికి నష్టమే, తిన్న వ్యక్తికి నష్టమే. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఆధ్యాత్మిక విధానాలన్నీ కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి. అశాస్త్రీయ విధానాల వలన లబ్ధి పొందేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, నష్టపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కళ్ళు తెరిచినప్పుడు భౌతిక ప్రపంచంలో నిమగ్నం అవుతాం, నిద్రపోతుంటే అసలు ప్రపంచమే లేదు. కానీ చైతన్యవంతంగా ఉండి కళ్ళు మూసుకున్నప్పుడు విపరీతంగా ఆలోచనల వేగం వస్తుంది. ఆలోచనలు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఆలోచనలు ఉండకూడదు, ఆలోచన లేకపోవటమే సమాధి అనేటటువంటి భావంతో వాటిని వ్యతిరేకిస్తూ ఉంటారు, సృష్టిస్తూ ఉంటారు, వాటిని వెంబడిస్తూ ఉంటారు, వాటితో ఘర్షణ పడుతుంటారు. కానీ మీరు నేను తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే ఆలోచనలను వ్యతిరేకించకూడదు, వెంబడించకూడదు, సృష్టించుకోకూడదు, పట్టుకోకూడదు. సాక్షిభూతంగా గమనిస్తూ వాటిని కరిగించాలి, అనుమతించాలి, అంగీకరించాలి, వదిలివేయాలి. వదిలివేసే కొద్దీ వాటి తీవ్రత తగ్గుతూ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కారు వెళుతూ ఉన్నప్పుడు ఇంజిన్ పనిచేస్తూ ఉంటుంది. ఇంజిన్ పనిచేస్తుందంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది. మనం ఇగ్నిషన్కి ఆపేసామనుకోండి, కారు కొంత దూరం వెళుతుంది, కానీ ఇంజిన్ పని చేయకుండా కారు వెళుతుంది. మనం ఆలోచనకు పట్టింపు ఇవ్వటం అంటే ఇగ్నిషన్ కీని ఉపయోగించటం, పట్టింపు ఇవ్వకుండా ఉండటం అంటే ఇగ్నిషన్ కీ ఆపేయటం. కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను, పరిపూర్ణ జ్ఞాని మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతాడు తప్ప పరిమితమైన జ్ఞానంతో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తే, ఒక భాషలో చెప్పాలంటే కొండ నేలకు మందేస్తే ఉండ నేలకు పోయిందంటారు. కాబట్టి అది చాలా ప్రమాదకరం. శాస్త్రయుక్తంగా సద్గురువు ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత కళ్ళు మూసుకుంటే నెగటివ్లో పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్లో పాజిటివ్ ఉంటుంది. వ్యతిరేకించవలసింది లేదు, వెంబడించవలసింది లేదు, సృష్టించుకోవలసింది లేదు, పట్టుకోవలసింది లేదు. సాధన ఆటలాగా ఉంటుంది,
ఎక్కువసేపు కూర్చోవలసిన అవసరం కూడా లేదు. ఒక దశకు పోయిన తర్వాత కళ్ళు తెరిసినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద ఉంటుంది, కళ్ళు మూసుకున్నప్పటి స్థితి కళ్ళు తెరిసిన దాని మీద ఉంటుంది. కళ్ళు మూసుకోవలసిన అవసరమే ఉండదు, జీవితమే సాధనగా మారిపోతుంది. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడానికి చక్కని రాచబాట. భిక్షమయ్య గురూజీ గారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఓ చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మరలా స్వాగతం. అయితే ఇప్పుడు సాధనలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది అహంకార ప్రవృత్తులు అన్నారు మీరు, జ్ఞానం పరంగా. కొంతమంది ఈ సాధనలో వాళ్ళేదో తప్పు చేసి వారేదో చేసి దాన్నే కరెక్ట్ అని జనాల మీద రుద్దుతుంటారు. అంటే అది ఒక భావజాలంగా జనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కూడా కర్త ఉండరు, ఎవరో ఒకరు చెప్పుంటారు, కానీ భావజాలమే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ భావజాలమే ఉంటుంది, కర్మ ఎవరికి అంటుతుంది అంటే ఇతను తెలిసి చెప్పడం లేదు చెప్పే వ్యక్తి. ఎందుకు? తను విన్నదేదో కరెక్ట్ అనుకుంటున్నాడు, దానివల్ల తప్పు అయితే జరుగుతుంది. కానీ దాన్ని ఎలా అంటే ఆ కర్మ ఎవరికి అంటుతుంది, లేకపోతే దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళని బయటికి రావాలంటే ఎలా? మీకు ఒక విషయం మనవి చేస్తున్నాను. పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళ్ళటం నేరం, పరిణతి చెంది ప్రపంచంలోకి వెళ్ళకపోవటం నేరమే. పండిన పండు మధురంగా ఉంటుంది, పచ్చి పండు వగరగా ఉంటుంది. అనుభవించి అందించేది ఏదైనా సత్యం అవుతుంది. పుస్తక పరిజ్ఞానంతో ఊహించుకొని మనం ఎవరికేది అందించినా సరే అది ఒక రకంగా అంతరాత్మకు విరుద్ధం అవుతుంది. ఒక వ్యక్తి అనుభవించిన దాన్ని అందిస్తున్నప్పుడు అది తప్పనిసరిగా తనకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. కేవలం 10 మందికి అందించాలని తపనతోటి 4 వైపుల నుంచి సమాచారాన్ని సేకరించి సిద్ధాంతాన్ని రూపొందించి అందించడం వల్ల తను నష్టపోతాడు, సమాజం నష్టపోతుంది. నాకు తెలిసినంత వరకు అనుభవించినటువంటి జ్ఞానం అందించేటటువంటి గురువు ద్వారా మాత్రమే శిష్యులకు న్యాయం జరుగుతుంది తప్ప కేవలం సిద్ధాంతాన్ని అందించేటటువంటి వ్యక్తుల ద్వారా న్యాయం జరగదు. ఈ విషయంలో నేను దాదాపుగా 28 సంవత్సరాలు లోతైనటువంటి పరిశోధన చేశాను. కఠోరంగా సాధన చేయలేదు, రుచులు అణుచుకోలేదు, కుటుంబంలో కొనసాగాను, వేషాన్ని భాషను మార్చుకోలేదు. నేను ఏదైతే నాకు ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచానికి అందించాను. 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించేటప్పుడు నాకు జీవితం పట్ల నిరాశ, నిస్పృహ ఉంది. ఇప్పుడు 2019 నడుస్తుంది కదా, ఇప్పటికి నాలో ఉన్నటువంటి రుగ్మతలు 95% తగ్గిపోయాయని చెప్పి నేను స్పష్టంగా హామీ ఇస్తున్నాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే 2015వ సంవత్సరం వరకు నేను కళ్ళకు కళ్ళజోడు వాడాను. 2015వ సంవత్సరం వరకు. 15వ సంవత్సరంలో కారులో వెడుతూ పేపర్ చదువుతూ కళ్ళకు కళ్ళజోడు లేదనేటటువంటి విషయాన్ని అప్పుడు గ్రహించాను నేను. 2015వ సంవత్సరం కళ్ళజోడు తీసేశాను, ఇప్పటివరకు మళ్ళీ కళ్ళజోడు వాడలేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ఏజ్ పెరుగుతుంటే కళ్ళజోడు రావాలి. మీరు సైట్ పెరగకుండా చూసుకోవచ్చు, సైట్ రాకుండా చూసుకోవచ్చు, ఉన్న సైట్ని వచ్చిన సైట్ తగ్గిపోవటం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన అగ్ర సత్యం ఏంటంటే ఎవరైతే జీరో స్టేట్కి వెళతారో ఆ జీరో స్టేట్ నుంచి చేసేటటువంటి సాధనలు అద్భుతంగా ఉపయోగపడతాయి. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైనటువంటి మేధస్సు మీద పొరపాటును కూడా బలవంత ప్రయోగాలు చేయకూడదు. ఎందుకంటే ప్రయోగం ఏమాత్రం వికటించినా ఫలితం రాకపోగా నష్టపోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆకర్షణ పెంచుకొని అందులో ఏదో ఉందనేటటువంటి భావంతో ఊహించుకుంటూ ఊహాలోకాల్లో ఉండి మిగతా వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళలాగా నేను తయారు కావాలనేటటువంటి భావంతో ఏదో సాధించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో కఠోరంగా సాధన చేసి ఫలితాన్ని పొందకపోగా నష్టపోతున్నారు. నేను జీవితంలో ఎవరిని అనుకరించలేదు,
ఎవరితోటి నేను శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోలేదు. కానీ ఎవరిలో ఏముందనే దాన్ని మాత్రం నేను పరిశీలించాను. వాళ్ళలో ఎటువంటి ఫలితం వచ్చిందో నేను గమనించగలిగాను. వాళ్ళ గురించి ఆలోచించకుండా నాలో వచ్చే మార్పును బట్టి నేను కోర్సులు రూపొందించాను. నేను ఎంతో కొంత ఎదిగానని చెప్పకపోయినా కానీ ఉన్నటువంటి రుగ్మతలు తొలగించుకోగలిగాను. భౌతిక ఆరోగ్యాన్ని మాత్రం ఈనాటికి నేను పొందగలిగాను. కాబట్టి నాకున్న ఒకే ఒక అభిప్రాయం ఏంటంటే, ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోగ విధానం పూర్తిగా తెలుసుకున్న తర్వాత, సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రయోగం చేయాలి తప్ప బలవంత ప్రయోగాలు చాలా ప్రమాదకరం. భిక్షమయ్య గురూజీ గారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఓ చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మరలా స్వాగతం. ఇప్పుడు మనం జ్ఞానం ఒక పక్క అవసరం, అలాగే జ్ఞానానికి కావాలంటే సద్గంధ పఠనం కావాలి, అలాగే సద్గురువు దర్శనాలు కావాలి, వాళ్ళ సాహిత్యం మీద కొంత అవగాహన కావాలి, అలాగే సాధన ధ్యాన సాధన కావచ్చు, అది నిత్యం కంటిన్యూ అవ్వాలి. ఈ రెండిటితో పాటు సజ్జన సాంగత్యం కూడా చాలా చోట్ల చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రాముఖ్యత గురించి తప్పక అవసరమే. ఎందుకంటే కొంతమంది మహానుభావులతో సహచర్యం చేస్తేనే మనలో మార్పు వస్తుంది. కొంతమంది కలిసి సహజీవనం చేస్తూ ఉంటే తెలియకుండా వాళ్ళ నుంచి మనకు శక్తి అందుతుంది. దాన్ని ఏమంటారంటే పరోక్ష శక్తిపాతం అంటారు. కొంతమంది ప్రత్యక్షంగా మనిషిని స్పృశించి శక్తినిస్తూ ఉంటారు. మరి కొంతమంది పరోక్షంగా వాళ్ళతో కలిసి ఉండటంతో శక్తిని పొందుతుంటారు. కొంతమంది ఉత్తమమైనటువంటి వ్యక్తులతో కలిసి ఉండటం ద్వారా వాళ్ళ అలవాట్లు కానీ, భాష కానీ, భావన కానీ, ఆలోచన విధానం కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ మన మీద తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల భావ సారూప్యం ఉన్నటువంటి వ్యక్తులతోటి కలిసి ఉండటం ద్వారా ఎటువంటి పొరపాటు లేదు. దానివల్ల మనకు శక్తి వస్తుంది తప్ప పోయే అవకాశం లేదు. అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది, అంటే వాళ్ళు బాడీ వికెట్ చేసి సమాధి పొందినటువంటి గురువులు, అంటే షిరిడి సాయిబాబా గారు కావచ్చు, సత్యసాయిబాబా గారు కావచ్చు, రాఘవేంద్ర స్వామి, ఇట్లాంటి వారి సమాధుల నుంచి కూడా శక్తిపాతం జరుగుతుంది, అక్కడ పోయి సాధన చేస్తే అది ఎలా పాసిబుల్? అది 100% వాస్తవం. ఎందుకంటే కొంతమంది ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తులు భౌతిక దేహాన్ని సునాయాసంగానే వదిలిపెట్టగలుగుతారు. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ సూక్ష్మ శరీరం కానీ, వాళ్ళు నివసించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి కానీ కొన్ని మీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఎవరైనా బాధల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, కష్టాల్లో ఉండి, సమస్యలతో ఉండి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ శక్తి వీళ్ళకి ఎంతో కొంత మేరకు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక సమాధి దర్శనం చేసుకున్నప్పుడు కానీ, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ భక్తులు భక్తిభావంతో వెళతారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడ శక్తిని రిసీవ్ చేసుకునే మోడ్లో ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళు కూడా దాన్ని శక్తి స్థావరంగా తయారు చేస్తారు. ఒక పవిత్రమైన భావంతో ఒక వ్యక్తి ఒక గుళ్ళోకి ప్రవేశించినప్పుడు కానీ, సమాధి దర్శనం చేసుకున్నప్పుడు కానీ ఆ ప్రాంతాన్ని ఇతను కూడా తన యొక్క పవిత్రమైన భావంతో శుద్ధి చేస్తాడు. కాబట్టి మహానుభావుల యొక్క సమాధుల దర్శనం కానీ, ఒక దర్గా కానీ, లేకపోతే ఒక మంచి దేవాలయ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళ వైబ్రేషన్స్ వల్ల కూడా ఆ ప్రాంతం శుద్ధి అవుతుంది. దానివల్ల వెళ్ళిన భక్తులకు ఉపయోగం జరుగుతుంది. వీళ్ళ ద్వారా కూడా ఆ ప్రాంతం పవిత్రం అవుతుంది. అయితే మీరు స్వామి అభేదానంద గారి ఒక కొటేషన్ చెబుతూ, మన డిఎన్ఏ అంటే మన తల్లిదండ్రుల నుంచి కొన్ని జీన్స్ మనకి వస్తాయి. దాంట్లో ఈరోజు ఫాదర్కి షుగర్ ఉందంటే కూతురుకు వస్తుంది, మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఎవరికైనా షుగర్ ఉంది అంటే డాక్టర్ దగ్గర ఇవ్వగానే మీకు వస్తుందండి 40 years కల్లా షుగర్ అంటున్నారు. లేదా వాళ్ళకి ఎవరికో క్యాన్సర్ ఉందంటే మీకు వస్తుందండి అని. మీరు స్వామి అభేదానంద గారి కొటేషన్ చెప్తూ మన డిఎన్ఏలో కూడా మనం ఆ మార్పులను సృష్టించవచ్చు అని చెప్పారు. అది సాధన ద్వారా ఎలా సాధ్యం? 100% సాధ్యమవుతుంది. స్వామి అభేదానంద గారు చెప్పినటువంటి ఒకే ఒక వాక్యం ఏంటంటే, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు. అంటే మనిషి జీరో స్టేట్కి వెళ్ళినప్పుడు శరీరం అనేది లేదు. ఇంకా శాస్త్రయుక్తంగా చెప్పాలంటే
ఈ విశ్వంలో ఏదైతే మారుతుందో అది మాయ, ఏదైతే మారకుండా దాన్ని నడిపిస్తూ ఉంటుందో అదే సత్యం. కాబట్టి శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి ఇది మాయ. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆ రంగంలో పరిణతి చెందుతారో దేని ద్వారా? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా వాళ్ళకి శరీరమే లేదు అనే భావన కలుగుతుంది. శరీరమే లేదు అనే భావన కలిగిన మరుక్షణమే మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉండవు, ఇంద్రియపరమైన చైతన్యం ఉండదు, సంస్కారాల మోతాదు ఉండదు, అహంకారం ఉండదు. జీరో స్టేట్కి వచ్చిన మరుక్షణమే యూ కెన్ చేంజ్ యువర్ క్రోమోజోమ్స్, యూ కెన్ చేంజ్ యువర్ డిఎన్ఏ, యూ కెన్ చేంజ్ యువర్ జీన్స్, యూ కెన్ చేంజ్ యువర్ ఆర్ఎన్ఏ, యూ కెన్ డూ ఎనీథింగ్. ఈ స్థితికి చేరటం అనేది కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు. అయితే శాస్త్ర విజ్ఞానం అలవరుచుకొని ప్రత్యక్ష అనుభూతిని పొందగలిగితే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇదే మోడర్న్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్. కాబట్టి మనం 21వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికతను కూడా నవీన మానవుని యొక్క మేధస్సుకు అనుగుణంగా మలిచి కనుక అందించగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇది నా జీవితంలో కూడా జరిగింది. ఇప్పటి వరకు మనం 1 గంట పాటు ఇంటర్వ్యూలో ఉన్నాం. అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో మీకున్నటువంటి అనుబంధం, బ్రహ్మర్షి పత్రేజీ గారు ఇప్పుడు ఒక ఛానల్ ద్వారా ఎంతోమందికి అందిస్తున్నారు. అన్ని ఆధ్యాత్మిక సొసైటీస్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి, అందరూ కూడా చెప్పేది ఒకటే, గమ్యం ఒకటే. కానీ వీళ్ళు అంటే సంస్థలు పెరుగుతున్నాయి, ఘర్షణలు కూడా పెరుగుతున్నాయని నిన్న మీరు కూడా అన్నారు. అలా కాకుండా అందరూ కలవిడిగా వెళ్తే ఈజీగా పృథ్వీని స్వర్గం చేయాలనే మార్గంలో వారు వెళ్తున్నారు, అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. వారి గురించి, వారితో ఉన్న మీకు అనుబంధం గురించి ఒక 2 నిమిషాలు. పత్రి గారు సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, హృదయ స్పందన ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికతను అన్ని వర్గాలకు అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ విధంగా ఉద్యమంతో ప్రజలతో మమేకమయ్యేటటువంటి విధానం ప్రస్తుత కాలమాన పరిస్థితులు తప్పనిసరిగా అవసరమే. వారు అనుసరించే విధానం కానీ చేపట్టిన కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా సమాజానికి ఉపయోగపడతాయి. నేను కూడా పత్రిజీ గారితో 2 సందర్భాల్లో కలిసి ఒకే వేదిక మీద భావాలు పంచుకోవటం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇవాళ ఉన్న పరిస్థితులలో అన్ని ఆధ్యాత్మిక సంఘాలు గనక ఒకే వేదిక మీదకి రాగలిగితే ఆధ్యాత్మిక విప్లవాన్ని చవిచూడొచ్చు. దానికి సమర్థవంతమైనటువంటి వ్యక్తి పత్రిజీ గారని నా అభిప్రాయం. వారు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వెన్నంటి ఉంటుంది. సోదర భావంతో వారిని నేను అనుసరిస్తాను. ఒక ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో వారు చేస్తున్నటువంటి ప్రతి అంశంలో కూడా నా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా కృతజ్ఞతలు గురూజీ. ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? మీరు చాలా చాలా జ్ఞానాన్ని అందించారు. ఈ యొక్క గంట పాటు ఈ సాంగత్యం ఎలా జరిగింది? మీరు ఇందాక చెప్పారే సత్సంగం అనే మాట వాడారు. ఇప్పుడు జరిగింది కూడా సత్సంగమే. అందరూ వింటున్నారు, మీరు కూడా ఆస్వాదిస్తూ మీరు అడిగే ప్రశ్నల్ని మీరు అద్భుతమైనటువంటి ప్రశ్నలు వేయటం వల్ల మంచి సమాచారం బయటకు వచ్చింది. నాకు చాలా తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురూజీ. ఇప్పుడు మనం భిక్షమయ్య గురూజీ గారితో ఒక అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యాన్ని చేయడం జరిగింది. వీరిలో ఇప్పుడు కేవలం సాధనా అంశాలకు మాత్రం, వారి పరిచయ అంశాలకు మాత్రమే చేయడం జరిగింది. మౌనం యొక్క విశిష్టత, సోహ ధ్యానం యొక్క విశిష్టత, వారు చేయిస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియల మీద ఒక విశేషమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ కూడా మళ్ళీ త్వరలోనే
మనకి ఇస్తామని చెప్పారు. సో ఇంకా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతోనూ మన ఆధ్యాత్మిక బంధువులందరితోనూ ఇంకా వారు మమేకమై ముందుకు వస్తానని చెప్పడం ఈ యొక్క చాలా 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 ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. నమస్తే. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.